హలో హాయ్ అందరికీ. యాజ్ ఏ పేరెంట్గా నేను ఇదివరకు ఒక వీడియో చేయడం జరిగింది. దయచేసి చెప్తున్నాను, ఈ వీడియో నేను ప్రైవేట్ స్కూల్కి అగనిస్టే కాదు. ప్రైవేట్ స్కూల్స్ మీద నాకు ఎలాంటి కోపం లేదు. ఐఐటి ఫౌండేషన్ అని, నీట్ ఫౌండేషన్ అని, మ్యాథమెటిక్స్ ఫౌండేషన్ అని, డాక్టర్ ఫౌండేషన్ అని, కొత్తగా ఈ మధ్యలో ఐఏఎస్ ఐపీఎస్కి సంబంధించినటువంటి ఫౌండేషన్ స్టార్ట్ చేస్తున్నామని చెప్పి ప్రైవేట్ స్కూల్స్ అనౌన్స్మెంట్ చేస్తున్నాయి. విచిత్రం ఏంటంటే గవర్నమెంట్ టీచర్స్ కూడా వాళ్ళ పిల్లల్ని ఎలాంటి బేసిక్స్ అండ్ ఫౌండేషన్స్ ఎథిక్స్ స్కూల్లో ఉండవని తెలిసి కూడా వాళ్ళ పిల్లల్ని కూడా అందులోకి పంపిస్తున్నారు. అది విచిత్రం. ఇంకొక విషయం మీరు అర్థం చేసుకోండి, అసలు క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారా ఉండరా ఆ ప్రైవేట్ స్కూల్స్లో? మీకు అయితే విషయం తెలుసు. ఎలాంటి ఐఏఎస్ ఐపీఎస్ అకాడమీకి సంబంధించినటువంటి ఫౌండేషన్ అంటే అంత ఈజీయా? అసలు ఐఐటి మ్యాథ్స్ అసలు వెల్ క్వాలిఫైడ్ కానీ టీచర్లనే వాళ్ళు తీసుకొని మేము ఐఏఎస్ ఐపీఎస్ సంబంధించినటువంటి ఫౌండేషన్ కోర్సెస్ మేము నేర్పిస్తాము, ఇప్పటి నుంచే వాళ్ళకి బేసిక్ ఫౌండేషన్ ఇస్తాము అని చెప్పడం అది ఎంతవరకు సమంజసం? అసలు ఈ విషయం పేరెంట్స్కి ఏం అర్థమవుతుందా? ఒక్కసారి ఆలోచించండి. అసలు పిల్లలకి ఎంత నాలెడ్జ్ ఉందో అంత నాలెడ్జ్ మట్టుకే వాళ్ళు వాళ్ళ చదువుని ఇమిడించుకోగలుగుతారు. ఫస్ట్ వాళ్ళకి కరికులం యాక్టివిటీస్ నేర్పించండి. బేసిక్ ఫౌండేషన్ చాలా మందికి, మన తెలుగు అనేటువంటి లాంగ్వేజ్ చాలా మందికి రాదు పిల్లలకి. ఒక్కసారి మీరు వాళ్ళకి స్లేట్ ఇచ్చి మన రాయమని చెప్పండి చూద్దాం. మన భాష పట్ల, మన మాతృభాష పట్ల మన పిల్లలకి అవగాహన కల్పించకపోతే రాను మునుముందు రోజులలో చాలా ఇబ్బంది పడవలసినటువంటి సందర్భం ఏర్పడుతుంది. మన తల్లి గురించి మనం నేర్పించుకోకపోవడం ఏంటంటే ఎంత విడ్డూరం కాకపోతే చెప్పండి. మన ఈ 2 రాష్ట్రాల్లో తప్పితే ఏ రాష్ట్రంలో కూడా వాడి మాతృభాషను వాడు తక్కువ వేసుకోడు. మన ఈ రాష్ట్రాలలోనే అచ్చిరాని బట్లర్ ఇంగ్లీష్ తోటి, అచ్చిరాని హిందీ తోటి నానా రకాలుగా తంటాలు పడుతూ మా పిల్లలు ఇంగ్లీష్ మీడియం, మా పిల్లలకు మంచి వాళ్ళకు బేసిక్ ఇంగ్లీష్ చాలా బాగా వస్తుంది అని గొప్పలు చెప్పుకుంటున్నారు. నేర్పించండి, ఇంగ్లీష్ కూడా చాలా అవసరమే, నేను కాదనట్లేదు. కానీ మాతృభాషను చాలామంది మర్చిపోతున్నారు. దాంతోపాటుగా దయచేసి మీరు నమ్మకండి, అసలు ఎలాంటి ఐఐటికి సంబంధించి, మ్యాథమెటిక్స్ సంబంధించి కానీ ఐఏఎస్ ఐపీఎస్కి సంబంధించినటువంటి అకాడమీలో మేము స్టార్ట్ చేస్తున్నాము, మీ పిల్లల్ని మా దాంట్లోకి పంపించండి, ఎక్సెల్ అని, ఐఐటి అని నానా రకాలుగా డబ్బులు దొబ్బే పరిస్థితి తీసుకొస్తున్నారు. వాస్తవానికి ఎడ్యుకేషన్ అనేది కమర్షియల్ బిజినెస్ అయిపోయింది. ఆ విషయం మనకు తెలుసు. కానీ మనం ఎందుకు మళ్ళీ తప్పు చేస్తున్నాం? ఇంక్లూడింగ్ నేను కూడా తప్పు చేస్తున్నాను. ఎందుకు మరి? గవర్నమెంట్ స్కూల్స్ పైన నమ్మకం లేకనా? గవర్నమెంట్ స్కూల్స్లలో వెల్ క్వాలిఫైడ్ టీచర్స్ లేకనా? ఈ క్వశ్చన్ మార్క్ మీరే వేసుకోవాలి. అసలు లోపం ఎక్కడుందనేది. అంటే గవర్నమెంట్ సిస్టమ్ కూడా ప్రైవేట్ స్కూల్స్ని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళ ఫీజుకు సంబంధించినటువంటి స్ట్రక్చర్ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోకపోగా, గవర్నమెంట్ స్కూల్స్కి సంబంధించినటువంటి సిస్టమ్ని వాళ్ళు సపోర్ట్ చేయక, గవర్నమెంట్ స్కూల్స్లో మినిమం మౌలిక వసతులు కానీ సదుపాయాలు కానీ డెవలప్ చేయక ఎంతసేపు మిడ్ డే మీల్స్ అని, పిల్లలకు మిడ్ డే మీల్స్ పెడుతున్నాము, సన్న బియ్యం పెడుతున్నామని ఇప్పటి నుంచి పిల్లల్ని కూడా ఉచిత పథకాలకు అలవాటు చేసే విధంగా చేస్తున్నారు. మిడ్ డే మీల్స్ పెట్టండి, అది వాళ్ళ హక్కు. కానీ వాటి మీద ఫోకస్ చేయకుండా ఒక గవర్నమెంట్ స్కూల్స్లో అడ్మిషన్స్ ఎన్ని ఉన్నవి, క్వాలిఫైడ్ టీచర్లు ఎంతమంది ఉన్నారు, అసలు ఆ స్కూల్కి పిల్లలు ఎంతమంది వస్తున్నారు, ఆ స్కూళ్ళకు పిల్లలు రావాలంటే మనం ఏం చేయాలి, గవర్నమెంట్ సెక్టార్లో పిల్లలు చదవాలంటే అసలు మనం ఎలాంటి ఫార్ములా మెయింటైన్ చేయాలి, ప్రైవేట్ స్కూల్స్లో ఫీజు యాజమాన్యాలను ఏ రకంగా మనం కట్టుదిట్టం చేయాలి, అసలు ప్రైవేట్ స్కూల్స్లో పిల్లలకి ఏ రకమైనటువంటి విద్యను అందిస్తున్నారు, నాణ్యమైన విద్యను అందిస్తున్నారా లేదనేది ప్రతి ఒక్కరూ పేరెంట్స్తో పాటు గవర్నమెంట్ కూడా అర్థం చేసుకోవాలని, ఇకనైనా ఒక సక్రమంగా గవర్నమెంట్ స్కూల్స్ని సపోర్ట్ చేస్తూ ప్రైవేట్ స్కూల్స్ విషయంలో ఫీజు కంట్రోల్ చేసే విధంగా యాజమాన్యాలకు ఒక వార్నింగ్ టైప్గా ఒక కండిషన్ కానీ పెడితే బాగుంటుందని చెప్పేసి నా యొక్క చిన్న ఈ వీడియోతోటి మీ ముందుకు తీసుకొచ్చాను ఈ యొక్క సందేశం. థ్యాంక్ యూ. సైనింగ్ అప్. దిస్ ఇస్ శ్రీనివాస్.